హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటో తెలుసా అండి? యమ్మీగా ఉండే మసాలా ఎగ్ పులుసు. ఇది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేనప్పుడు ఇలా ఎగ్తో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి. అప్పుడే పులుసులోకి మంచి గ్రేవీ లాగా వస్తుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మనం పులుసులోకి తర్వాత సపరేట్గా ఉప్పు వేసుకుంటామండి. ఇప్పుడు ఇది కొంచెం ఎందుకు వేసానంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేయటం వల్ల, అందుకని వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి. తొందరగానే ఫ్రై అయిపోతుందండి, ఎందుకంటే చాలా సన్నగా చాప్ చేసాం కదా ఆనియన్స్ని. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇది స్పైసీగా కొంచెం తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి. నేను ఒకటి తీసుకున్నానండి, పెద్ద టమాటో ఒకటే తీసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. తర్వాత పులుసు పోసుకున్నా కూడా ఉడుకుతుంది కదా. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి. మనం గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాం కదా, అందుకని 1 స్పూన్ సరిపోతుంది కారం. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై అయిపోయింది కదా, మసాలా కూడా ఇందులో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా కొంచెం నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు పులుసును ఇది ఇందులో వేసుకోవాలి. నేను ముందుగా నానబెట్టి రసం తీసి పెట్టానమాట. కొంచెమే వేసుకోవాలండి చింతపండు పులుసు కూడా. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీనికి సరిపోయినట్టుగా 1 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం థిక్గా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అదంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం పులుసులో అవి వేసినప్పుడు ఉడికి చాలా బాగుంటాయండి. ఉప్పు కారం అంతా గుడ్డుకు పట్టుతుంది, చాలా బాగుంటుంది టేస్టీగా. మీకు నచ్చితే దాన్ని ఫ్రై చేసుకొని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇందులో మనం మసాలాలోనే వేస్తున్నాం కాబట్టి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఘాట్లు పెట్టుకున్నాం కదా, చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా చూసుకోవాలి ఏ విధంగా ఉంది అనేది. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది. చాలా థిక్గా అయిపోయింది కర్రీ కూడా, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడే మనం బౌల్లో తీసుకోవాలి, ఎందుకంటే ఇంకా థిక్గా అయితే బాగుండదు. ఈ విధంగానే ఉండాలి. మీకు నచ్చితే ఇంకా వాటర్ కొంచెం వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసి చూపిస్తాను. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకున్నది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.